ఎస్ఎల్బీసీ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం. టన్నెల్లో మోకాల్లోతో బురద, వెనక్కి వచ్చిన రెస్క్యూ టీమ్స్. 23 గంటలుగా సొరంగంలోనే 8 మంది సిబ్బంది. కాపాడే ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల ఫోకస్. ఇవాళ యాదగిరిగుట్ట వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణకు హాజరు. ఏపీలో ఇవాల్టి గ్రూప్ 2 పరీక్షకు అంతా సిద్ధం. వాయిదా వేయాలన్న సర్కార్, ఒప్పుకోని ఏపీపీఎస్సీ. పవన్ కళ్యాణ్ కు హెల్త్ చెకప్. అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. కేంద్రం తమిళనాడు మధ్య ముదురుతున్న వివాదం. 10,000 కోట్లిచ్చిన ఎన్ఈపీని అమలు చేయబోమన్న స్టాలిన్. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య చిచ్చుపెట్టిన భాష. మరాఠీ మాట్లాడలేదని కండక్టర్పై దాడి. మహారాష్ట్రలో శివసేన నిరసనలు. పంటలకు కనీస మద్దతు ధరపై కుదరని ఏకాభిప్రాయం. కేంద్రం, రైతుల మధ్య అర్ధాంతరంగా ముగిసిన చర్చలు. భారత జాలర్లను వదిలిపెట్టిన పాకిస్తాన్. వాఘా బార్డర్లో భారత్కు అప్పగింత. బందీల విడుదలను కొనసాగిస్తున్న హమాస్. మరో 6 రిలీజ్. ఇజ్రాయెల్కు తరలింపు. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడే దాయాదుల సమరం. ప్రతీకారం తీర్చుకోవాలంటున్న టీమిండియా ఫ్యాన్స్. ఇంగ్లాండ్పై అద్దరుగొట్టిన ఆస్ట్రేలియా. భారీ టార్గెట్ను ఛేదించి గ్రాండ్ విక్టరీ.